యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఆదివార ఆరాధనలో చేరి దేవుని స్తుతించుటకు చేరిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థనను అంగీకరించి జనులను స్వస్థత పరిచెను. ఇక్కడ ఈ లేఖన భాగమును మనం గమనించుకున్నట్లయితే యెహోవా, దేవుడైన యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థనను అంగీకరించి ఎవరిని స్వస్థత పరిచాడు? జనులను స్వస్థత పరిచెను. దేవుడు మనము ప్రార్థన చేసినా, మన కోసం ఎవరైనా ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో ఆయన వినే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడింది. హిజ్కియా తన కోసము తాను ప్రార్థన చేయలేదు. ఎవరి కోసం ప్రార్థన చేసినాడు? జనుల కోసము ప్రార్థన చేసినప్పుడు, వారు అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థనను దేవుడు అంగీకరించి జనులను స్వస్థత పరిచెను. ఈరోజు మనం నేర్చుకుంటున్న అంశము ప్రార్థన ఆలకించు దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు మన కోసము ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా, ప్రపంచంలో ఏ మూలన ఉండి కూడా నీ కోసము నా కోసము ఎవరైనా ప్రార్థన చేస్తే వారు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించి మనకు, మన ద్వారా ఆయన ఏం చేస్తాడంటే సహాయము వారికి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. జనుల యొక్క అనారోగ్యములో నుండి, జనుల యొక్క అస్వస్థతలో నుండి హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా వారు స్వస్థత నొందిరి అని మనము చూస్తున్నాం. ఆయన మనందరి దీన ప్రార్థనలను, మనందరి యొక్క అవసరాలు, అక్కరలు అన్ని కూడా తీర్చే దేవుడై ఉన్నాడు. కీర్తనలు 65వ అధ్యాయము 2వ వచనము ఈ మాట మనందరికీ తెలుసు. ఆయన ఎవరు అంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. అందుకే ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రతి వారు మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ప్రతి వారు వారి వారి అవసరాల నిమిత్తము, వారికి ఉండే ఇరుకులు, ఇబ్బందుల గురించి ప్రార్థన చేసినప్పుడు ఆకాశమందున్న దేవుడు ఆ ప్రార్థనను విని, మనము చేసిన ప్రార్థన ద్వారా కానీ, ఇతరులు మన కోసమై చేసిన ప్రార్థన ద్వారా కానీ ఆ ప్రార్థనను విని మనకు దేవుడు సమాధానమును అనుగ్రహించే వాడై ఉన్నాడు. కానీ కొన్నిసార్లు మనము చేసిన ప్రార్థనను దేవుడు వినడు. ఒకవేళ మన కోసము ఎవరైనా ప్రార్థన చేసినా కూడా దేవుడు ప్రార్థనను వినడు. ఎందుకు ప్రార్థనను వినడు అంటే, ఎందుకు మన మొరను ఆయన వినడం లేదు, ఎందుకు మన విజ్ఞాపనలో ఆయన వినడం లేదు అని చూస్తే లేఖన భాగంలో నుండి యెషయా 59వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. ఎవరు ప్రార్థన చేసినా వినేవాడై ఉన్నాడు. మన బంధువుల కోసం కానీ, మన ఇరుగు పొరుగు వారి కోసం కానీ, మన దేశం కోసం కానీ, రాష్ట్రం కోసం కానీ, ఎవరి కోసమైనా కానీ ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడై ఉన్నాడు. కానీ ఎందుకు కొన్నిసార్లు ప్రార్థన ఆయన వినడం లేదు అని చూస్తే, చూడండి, రక్షింప నేలకు ఉండినట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు. అంటే ఎవరినైనా రక్షించడానికి ఆయన చేతులు వెనుతీయలేదు. ఎప్పుడు కూడా ఆయన హస్తము ముందుగానే ఉంటది. ఆయన హస్తము ప్రతి వారిని ముట్టి స్వస్థత పరిచేదిగా ఉంది. కానీ ఇక్కడ ఏం చదువుకుంటున్నామంటే, రక్షింప నేరక ఉండున్నట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే ఆయన చేతులు ఎప్పుడు వెనుకకి పోవు, ఆయన చెవులు ఎప్పుడు కూడా మందము కావు. అంటే ఈ ప్రపంచంలో చేసే ప్రతి వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంటాయి.
ప్రతి వారి ప్రార్థనను అంగీకరించుటకు ఆయన మనసు ఎప్పుడు కూడా మన ప్రార్థన మీద ఉంటుంది అని అర్థం. అందుకే రక్షింపలేదక ఉంటున్నట్లు యెహోవా హస్తము కూర్చ కాలేదు, అంటే చిన్నది కాలేదు. వారి మీద ఎప్పుడు కూడా తగ్గింపుగా ఉండదు. ఎప్పుడు కూడా ఆయన హస్తము చాపి మనల్ని స్వస్థత పరిచే దేవుడుగా ఉన్నాడు. విననేరక ఉంటున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. అయితే ఎందుకు ఆయన కూర్చగా ఉన్నాడు? ఎందుకు ఆయన చెవులు మందమైపోతున్నాయి అంటే మనం చేసిన ప్రార్థనలు వినక ఉన్నాయని చూస్తే, మీ దోషములు అంటే మనము చేసినటువంటి అతిక్రమమైన క్రియలు, మనము చేసినటువంటి పాప క్రియలు. ఈ లోకంలో మనం అనుకుంటాం అన్నీ నేను మంచి చేస్తున్నాను, అన్నీ నేను సరైన రీతిలో నడుస్తున్నాను అని మనమే అనుకుంటాం. కానీ ఒకరి మార్గం వారి దృష్టికి యథార్థంగా కనబడును, తుదకు అది మరణానికి దారి తీయును అని చూస్తున్నాం. అయితే మనకు తెలియకుండానే మనము చాలా సార్లు అతిక్రమములు, పాపము, ఈ లోకములో ఉన్న వాటిని అనుసరించి, ఈ లోకాన్ని ప్రేమించి, లోకములో ఉన్న దానిని ప్రేమించి, లోకములో ఏదైతే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉన్నావో వాటిని ప్రేమిస్తూ దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నాం. ఆయన హస్తాలకు దూరం అయిపోతున్నాం. ఆయన చెవులకు మన ప్రార్థన వినకుండా దూరం అయిపోతుంది. అందుకే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. ఏమున్నాయి అడ్డము? మనం చేసిన పాపములు మనకు దేవునికి మధ్యలో అడ్డంగా ఉన్నాయి. ఈ పాపాన్ని మనం తీసివేసుకోవాలి. ఒక మనిషి ఏ విధంగా పాపమును తీసివేసుకుంటాడు? ఈ లోకములో ఉండే ఏ సబ్బు కానీ, ఏ మంత్రము కానీ, ఏ అంతరము కానీ ఏది కూడా నీ పాపమును తీసివేయలేదు. ప్రతి వాని పాపము, ప్రతి వాని యొక్క దురాలోచన దేని చేత కడగబడుతుంది అంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారా పాప క్షమాపణ నిమిత్తము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఒక మనిషి బాప్తిస్మము తీసుకొనుట ద్వారా వారి పాపములు ఏమైతున్నాయి? కడగబడుతూ ఉన్నాయి, క్షమించబడుతూ ఉన్నాయి. అయితే మనము పాపమును ఉంచుకొని, దోషమును ఉంచుకొని, మన హృదయంలో మలినమైన బుద్ధి పెట్టుకుని మనము ప్రార్థన చేస్తే మనకు దేవునికి మధ్యలో ఏమున్నాయంట? మన దోషములు అడ్డముగా ఉన్నవి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆలకింపగా ఉన్నాడు. పాపములు ఏమైందంట? మరుగు చేసి ఉన్నాయి. అందుకే ఆయన వినకుండా ఉన్నాడు. ఆయన వినాలి అంటే ఏం చేయాలా? మన హృదయము, మన మనసును పవిత్రమైనదిగా ఉంచుకోవాలి. అయితే ఆయనైతే ఎప్పుడు కూడా తన హస్తమును కుర్చగా ఉంచడు, తన చెవులు మందము చేసుకున్నాడు. మనమే ఆయన దగ్గరికి రాకుండా, మనమే ఈ లోక నటనలో పడిపోయి, ఈ లోక మాయలో మనము చేరిపోయి పాపమును, పాప క్రియలను చేస్తూ దేవునికి మధ్యలో ఏముందంటే మన పాపములు, దోషములు అడ్డముగా ఉన్నాయి. కాబట్టి దేవుడు మన ప్రార్థనను ఆలకింపగా ఉన్నాడు. ఇర్మియా 17వ అధ్యాయము 14వ వచనము చూస్తే, హిజ్కియా చేసిన ప్రార్థన ద్వారా జనులు స్వస్థత పొందిరి అని మనం చూస్తున్నాం. ఈరోజు నీవు కూడా, నేను కూడా స్వస్థత పొంది ఉన్నాము, బ్రతికి ఉన్నాము, ఈ రోజును చూస్తున్నాము అంటే అది కేవలము మన గొప్పతనము కాదు. ఎవరి గొప్పతనము? ఈ రోజును చూడలేక, ఈ రోజుని అనుభవించక, ఈ రోజులోనికి ప్రవేశించక ఎంతో మంది లోకములో ఉండే వేల మంది మట్టిలో మన్నుగా కలిసిపోయినారు. ఈరోజు నీవు, నేను స్వస్థత పొంది ఉన్నాము, అనారోగ్యంలో నుంచి విడుదల పొంది ఉన్నాము, అస్వస్థతలో నుంచి స్వస్థత పొందినాము అంటే ఎవరి దయ ఇది అంటే కేవలము దేవుని యొక్క దయ మాత్రమే. ఆయన ప్రార్థనలు మన వైపు, మన ప్రార్థనలు తన వైపు మళ్ళీ ఆయన సమాధానం ఇచ్చినాడు కాబట్టి ఈరోజు మనము స్వస్థత పొంది ఉన్నాం. అందుకే యెహోవా నీవు నన్ను స్వస్థత పరచుము. ఎవరు స్వస్థత పరిచేది? దేవుడు మాత్రమే. ఎన్నో మందులు వాడినా, ఎంత గొప్ప డాక్టర్ల దగ్గరికి పోయినా కొన్నిసార్లు నీ రోగము బాగు కాదు. నీ రోగము, నీకున్నటువంటి
అస్వస్థత, నీకున్నటువంటి ప్రతి విధమైన దురాలోచనలు ఇవన్నీ కూడా ఎవరి ద్వారా నయము చేయబడుతుంది? యేసుక్రీస్తు ద్వారానే నయము చేయబడుతుంది. యెహోవా నీవు నన్ను స్వస్థత పరచుము, నేను స్వస్థత పొందుతా. నీవు మాత్రమే స్వస్థత పరిచేవాడు. నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు ప్రేమించి మా దోషములు మా దగ్గర నుండి తీసివేసి మమ్మల్ని ఆదరిస్తే మేము స్వస్థత పొందుతున్నాము. నన్ను రక్షించుకో, నేను రక్షించబడుతును. ఈరోజు మనం రక్షించబడి ఉన్నామంటే, ఈరోజు ఇక్కడ కూర్చున్నామంటే, ఈరోజు మనం మాట్లాడుతున్నామంటే ఎవరు రక్షించినారు? ఇజ్రాయేలీలను కాపాడు దేవుడు, కునుకడు, నిద్రపోడు. ప్రతి వారిని రక్షిస్తూ ఉన్నాడు. ప్రతి వారి ప్రార్థనను ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. అందుకే కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాకపోతే, మనం అడిగినది జరగకపోతే, దేవుడు ఇయ్యకపోతే ఒక్కసారి మనం ఆలోచించాలి. నా దోషములు, నా పాపములు ఏమైనా ఇంకా నా దేవునికి నాకి అడ్డంగా ఉన్నవేమో అని ఆలోచన చేసి వాటిని తీసివేసుకోవాలి. కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనంలో దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. మనము దేవుని వాక్యమును ఎంత ధ్యానిస్తామో అంత ధన్యులుగా అవుతాం. అందుకే పాపమును మన దగ్గర నుంచి దూరం చేసుకోవాలి. పాపము మనలను ఏలనీయకుండా ప్రభువును మన హృదయంలో ఏలనీయాలి. ప్రభువా, నా హృదయంలో నీ ఉంటే నాకు చాలు యేసయ్య. ఆయన ఉండాలంటే మనం ఏం చేయాలి? దివారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించాలి, వాక్యమును అనుసరించాలి, వాక్యమును మన కంఠహారముగా ధరించుకోవాలి. అందుకే గర్వమును కాదు కంఠహారముగా ధరించుకోవాల్సింది. దేనిని ధరించుకోవాలి? వాక్యమును నీవు గర్వముగా నీ కంఠహారముగా ధరించుకోవాలి. భూషణ కిరీటముగా నీకు వాక్యం ఉండాలి. మనం ఎక్కడ పోయినా వాక్యమే బ్రతికిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించును, నా బాధల్లో అది నాకు నెమ్మదిని కలుగజేస్తుంది. స్వస్థతను, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సుఖాన్ని మనకు అనుగ్రహించేది ఏది అంటే వాక్యమే. నీవు దిగులుగా ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టంలో ఉండి కృంగిపోతున్నప్పుడు నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని నీ హృదయంలో అనుకొని పాట పాడి ప్రార్థన చేసుకొని వాక్యము చదివితే నీ మనసు నిమ్మలంగా అవుతుంది. అందుకే నేను స్వస్థత పొందుటకు నీవే కారణభూతుడవు. నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు. ఈరోజు మనం స్తోత్రం చేస్తున్నామంటే ఎవరు కారణం? ఈరోజు ఇక్కడ వచ్చి పాడుతున్నామంటే ఎవరు కారణం? ఈరోజు ఇక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటున్నామంటే నీ గొప్పతనం కాదు. అపవాది అనబడిన వాడు ఎవరిని మింగుతున్నా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. అపవాదిని తప్పించుకొని, వాని యొక్క క్రియలను తప్పించుకొని ఈరోజు నువ్వు ఆరాధనలో కూర్చున్నావంటే నువ్వు ధన్యుడవు. నిన్ను ఆరాధనకు రానియకుండా లోకములో తిప్పాలనేది ఎంతగానో ప్రయత్నం చేస్తుంటది అపవాది. ఈరోజు ఆదివారమున ఆరాధనకు రానియకుండా ఎన్నో అనర్థాలను, ఆటంకాలను కలుగజేస్తుంది. ప్రార్థించకుండా అడ్డం పడుతుంది, వాక్యం చదవకుండా అడ్డం చేస్తుంది. ఏది? అపవాది. అందుకే ప్రార్థనే మన ఆయుధముగా, ప్రభుని పాదములు శరణ్యముగా మనం ముందు పెట్టుకోవాలి. ఈ లోకంలో మనుషులను నమ్ముట కంటే, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయనను ఆశ్రయిస్తే, ఆయన దగ్గరికి వస్తే, ఆయనను వేడుకుంటే మనకు స్వస్థత, శాంతి, సమాధానము కలుగుతుంది. 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుకుంటే రాజైన హిజ్కియా ఏం చేసినాడు చూడండి. ప్రార్థన చేసి జనులందరి కోసము స్వస్థత పడినట్లుగా ప్రార్థన చేసినాడు. ప్రార్థన అనంతరం ఏం జరిగింది చూడండి. 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 20వ వచనం. ఎవరైనా రాజుగా ఉన్నాడు. రాజైన హిజ్కియా ఎప్పుడు లేచినాడు? మనకు కూడా ఉదయమునే లేచి అలవాటు ఉండాలి. ఉదయమునే లేచిన వెంటనే ఏం చేయాలి? ప్రార్థనను ముందు పెట్టుకోవాలి. ప్రార్థన ద్వారా మన జీవితాన్ని ప్రారంభించుకోవాలి.
రాజైన హిజ్కియా ఉదయముననే లేచి ఆయనతో పాటు పట్టణపు అధికారులను సమకూర్చుకొని అధికారులందరినీ కూడా పోగు చేసుకొని ఎక్కడ పోయినాడు? ఊరు బయటికి పోయినాడు. ఎక్కడ పోయినాడు? యెహోవా మందిరములోనికి పోయినాడు. ఆయన రాజుగా ఉండి అంత గొప్ప స్థితిలో ఉన్నా కూడా ప్రార్థన చేయడం మానలేదు. దేవుని మందిరమునకు వెళ్ళడం ఆయన మానలేదు. ప్రార్థన చేయటకు అధికారులందరినీ కూడా తీసుకొని దేవుని మందిరములోనికి పోయాను. ఈరోజు మనం కూడా ఎక్కడికి రావాలి? దేవుని మందిరములోనికి రావాలి. నీవు, నీ చుట్టుపక్కల వారు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం అంతా కూడా, నీకు తెలిసిన వారిని కూడా తీసుకొని ఎక్కడికి రావాలి? దేవుని మందిరములోనికి రావాలి. వచ్చి ఏం చేస్తున్నారు? రాజ్యము కొరకును పరిశుద్ధ స్థలము కొరకును యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడలను 7 పొట్టేళ్లను 7 గొర్రె పిల్లను 7 మేకపోతులను వారు తెచ్చి ఉండిరి కనుక అతడు యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారు యాజకులకు ఆజ్ఞాపించాడు. దేవుని మందిరంలోనికి వచ్చి ఏం తీసుకొచ్చినాడు? బలి అర్పించడానికి తీసుకొని వచ్చినాడు. చూడండి, నీవు కూడా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఏమి తీసుకొస్తున్నావు? ఒకవేళ ఈ కొత్త నిబంధన గ్రంథంలో కూడా నీవు దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు 7 పొట్టేలు, 7 గోడె పిల్లలు, 7 మేక పిల్లలు, 7 ఆవులు తీసుకొని వచ్చి బలి అర్పించు అంటే ఇప్పుడు ఎవరైనా వస్తారా? ఎవరు రారు. కానీ ఆనాడు రాజు దేశము రాష్ట్రము బాగుండాలని అధికారులతో పాటు దేవుని మందిరంలోనికి వెళ్ళి బలి అర్పిస్తున్నాడు. చూడండి, ఈరోజు నీవు కూడా దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు నీ వంతుగా నువ్వు ఏం చెల్లిస్తున్నావు దేవునికి? దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత నీ శక్తి కొలది నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? ఈరోజు బలులు అర్పించడం లేదు, కానీ హృదయపూర్వకంగా దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించాలి. అది దేవుడు నేర్పిన పద్ధతి. ఆనాడు హిజ్కియా అయితే 7 పొట్టేళ్లను 7 గొర్రెలను 7 కోడెలను 7 మేకపోతులను దేవుని మందిరంలోనికి వాళ్ళందరూ రాజు అధికారులు తీసుకొని వచ్చింది కనుక అతడు యాజకులకు చెప్పి యెహోవా బలిపీఠం మీద బలి అర్పించమని వారికి ఆజ్ఞాపించను. బలి అర్పించినా. చూడండి, ఎందుకు రాజు ఆ విధంగా చేసినాడు? తన రాజ్యము బాగుండాలని, తన ప్రజలు బాగుండాలని, ఆ దేశంలో ఉండే వారందరూ కూడా స్వస్థత పడాలని దేవుని ఆరాధిస్తూ బలి అర్పించేవాడు. ఈరోజు మనం కూడా అందరి కోసము ప్రార్థన చేయాలి. దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చున్న తర్వాత నీవు కూడా ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలి? నీ కోసము, నీ కుటుంబం కోసము, ఇరుగు పొరుగు వారి కోసము, బంధువుల కోసము, రాజుల కోసము, అధిపతుల కోసము, అధికారుల కోసము, మన రాష్ట్రంలో ఏలే అధికారుల కోసము, దేశ పరిపాలన కోసము, దేశ జవాన్ల కోసం మనం ఏం చేయాలి? నిరంతరము ప్రార్థన చేయాలి. దేవా, నా దేశము బాగుండాలి, నా రాష్ట్రము బాగుండాలి, నా జిల్లా ప్రజలు, నా బంధువులు, స్నేహితులు, నా కుమారులు, కుమార్తెలు అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అని మనం ప్రార్థన చేయాలి. హిజ్కియా కూడా దేవుని మందిరంలోనికి వచ్చి బలి అర్పించి పొట్టేళ్లను మేకలను బలిగా అర్పించినాడు. కింది వచనాలు చదవండి. పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసుకొని బలిపీఠం మీద ప్రోక్షించి ఆ ప్రకారము వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. వారు గొర్రెలను వధించినప్పుడు ఆ రక్తమును బలిపీఠం మీద ప్రోక్షించిరి. పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజం ఎదుటికిని మేకపోతులను తీసుకొని రాగా వారు తమ చేతులను వాటి మీద ఉంచిన తర్వాత యాజకులు వాటి 27వ వచనం చదవమ్మా. బలిపీఠం మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బూరలు ఊదుటతోను ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవాకు స్తుతి గానము ఏమైంది? ఆరంభము ఆయను. ఈ రోజు కూడా దేవుని మందిరంలోకి వచ్చినాక ఏం చేయాలి? స్తుతి గానములు ఆరంభం కావాలి.
వాయిద్యాలతో కాదు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి. అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను. ఆ. గాయకులు పాడుచుండిరి. పాడుచుండేవి. బూరలు ఊదువారు నాదం చేయుచుండిరి. ఆ. దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది అంతయు జరుగుచుండెను. ఆ. వారు అర్పించడం ముగించిన తరువాత రాజును అతనితో కూడా ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. ఎంత గొప్ప ప్రేమ చూడండి. తమ తలలు వంచి దేవుని ఆరాధించిరి. మనం కూడా తల వంచి దేవుని ప్రార్థన చేయాలి. తలలు వంచి వారు ఆరాధన చేసిరి, ఆరాధించిరి. దావీదును ఆ. దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాయును అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల తల వంచి ఆరాధించిరి. సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి దేవుని ఆరాధించిరి. ఈరోజు ఎట్లా ఆరాధించాలా దేవుని? ఏమి ఇష్టమో బలులు అర్పించడం దేవునికి ఇష్టమా? దేవుని మందిరంలోనికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయాలి, పాట పాడాలి, దేవునికి స్తుతి యాగము చేయాలి. కీర్తనలు 51వ అధ్యాయం 17వ వచనము చూస్తే విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఆనాడు హిజ్కియా దేవుని మందిరంలోకి పోయి హిజ్కియాతో పాటు అధికారులు పోయి బలులు అర్పించినాడు. ఈరోజు నువ్వు ఏ బలి ఇయ్యాలో దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత? మేకపోతులు కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. నువ్వు ఇక్కడ వచ్చినప్పుడు ఏ మనసుతో ఉండాలా? విరిగిన మనస్సుతో నువ్వు ఇక్కడ కూర్చోవడమే దేవునికి బలి అర్పించిన వారం అవుతావు. విరిగిన మనస్సు లేకపోతే, తగ్గింపైన స్వభావము నీలో లేకపోతే నువ్వు ఎన్ని బలులు నిజంగా ఈరోజు పొట్టేళ్ళు గొర్రెలు ఇచ్చినా కూడా అది దేవునికి ఇష్టమైనది కాదు. ఏది ఇష్టమైనదంట? విరిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి. నీవు కూడా ఇక్కడ వచ్చి కూర్చున్నావంటే విరిగి నలిగిన మనసుతో దేవుని చెంత చేరి ప్రార్థన చేస్తే అదే దేవునికి ఇష్టమైనటువంటి బలి. కీర్తనలు 65వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఎక్కడ నివసించున్నట్లు? నీ యొక్క ఆలయములో నేను నివసించాలి. హిజ్కియా ఎట్లయితే మనం కానీ కొద్దిగా అభివృద్ధి అవుతున్నాం అనుకోండి, దేవుని ఆలయాన్ని మర్చిపోతాం. కొద్దిగా ఆర్థికంగా బాగా పైకి వస్తున్నామంటే ప్రార్థనకి సమయమీయం. దేవుడు దీవించి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దీవిస్తున్నప్పుడు ఆరాధనకు రాము. కానీ హిజ్కియా రాజుగా ఉన్నా కూడా దేవుని మందిరంలోనికి పోయి అధికారులను సైతము తీసుకొని పోయి తల వంచి బలి అర్పించి దేవుని ఆరాధించినట్టుగా మనం చూస్తున్నాం. ఈరోజు నువ్వు కూడా ఎంత గొప్ప స్థితిలోనికి పోయినా, దేవుడు నీ కుటుంబాన్ని ఎంత ఆశీర్వదించినా నువ్వు అంత ఒదిగి ఉండాలా. ఎదిగే కొద్దీ ఏ గుణం రావాలో? మనకి ఒదిగే గుణం రావాలి. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. నీ జీవితంలో ఎంత ఆశీర్వాదాలను పొందుతూ ఉంటే అంత తగ్గించుకోవాలి. ఎంత దేవుడు నిన్ను దీవిస్తుంటే అంత దేవుని పని కోసం ఇంకా ముందు ఉండాలి. దేవుడు నిన్ను దీవించిన కొలది నువ్వు ఆరాధనకి దూరం అయితే, దేవుని ఆరాధించడమే మానేస్తే అది నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆయనను స్తుతించడం మాత్రము, ఆరాధించడము, ప్రార్థించడము ఎన్నటికి కూడా మనము మర్చిపోకూడదు. నువ్వు రాజువైనా, రాణివైనా, గొప్ప స్థితిలో ఉన్న అధికారివైనా కూడా ఆయనను స్తుతించడము, ప్రార్థించడము ఎన్నటికి కూడా మానకూడదు అని మనం చూస్తున్నాం. నీ ఆవరణములో నేను నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. ఎవరినైనా ఆయన తృణీకరించినాడా? నా యొద్దకు రావద్దండి అని చెప్పినాడా? ప్రయాసపడి భారమును మోసుకొనిచున్న సమస్త జనులారా, నా కుమారుడా, నా కుమార్తె, నా యొద్దకు రా. నా యొద్దకు వచ్చి నువ్వు అడిగితే నేను ఇస్తా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకండి మీకు దొరుకును, తట్టుడి తీయబడును.
ఈ మాట ఏ దేవుడు ప్రపంచంలో ఎక్కడ చెప్పలేదు, కానీ ఆయన మాత్రమే చెప్తున్నాడు. నీ అవసరతలు ఏమై ఉన్నావో, నీ విజ్ఞాపనలు ఏమై ఉన్నావో, నీ దుఃఖము ఏముందో అవన్నీ కూడా దేవుని చెంత పెట్టి ప్రార్థన చేస్తే ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నీవు నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత దేవుని మందిరములో ఏముంది? మేలుంది అని నమ్మేవాళ్ళు చేయొద్దండి. దేవుని మందిరంలో మేలుంది, దేవుని మందిరంలో ప్రశాంతత ఉంది, దేవుని మందిరంలో నెమ్మది ఉంది అని చెప్తున్నామా లేదా? ఇంకా ఎక్కడైనా ఉందా ఇంత ప్రశాంతత, ఇంత నెమ్మది? దేవుని స్తుతించడం కంటే ఇంకా మించినది ఏదైనా ఉందా? ఏది లేదు ప్రపంచంలో. అందుకే కీర్తనలో 92వ అధ్యాయం 1వ వచనంలో యెహోవాను స్తుతించుట మంచిది. ఏది మంచిది నీ జీవితానికి? యెహోవాను స్తుతించడమే మంచిది. మహోన్నతుడా నీ నామాన్ని, ఎంత మంచి మాట అయ్యా, నీ నామమును గురించి స్తుతిగానము చేయడమే నా జీవితానికి మంచిది, నా కుటుంబానికి మంచిది, నా భార్య పిల్లలకు క్షేమము ఏది అంటే ఆయనను స్తుతించడమే మంచిది. దూరంగా ఉండే నీ భార్య కోసమైనా, నీ పిల్లల కోసమైనా, అధికారుల కోసమైనా, ఎవరి గురించి నువ్వు ప్రార్థన చేసినా ఆయన ప్రార్థన విజ్ఞాపనములు వినేవాడుగా ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేలు చేత, నీ మందిరములో ఉండే మేలుల చేత మేము తృప్తి పొందుతున్నామయ్యా. ఏదైనా మంచి భోజనము చేస్తే కూడా అప్పటికి మాత్రమే తృప్తి ఉంటది, తర్వాత మళ్ళీ తృప్తి ఉండదు. కానీ దేవుని మందిరములో నిరంతరం ఏముంటుంది? మేళ్ల చేత నింపబడి ఉంటుంది. ఎందుకంటే దేవుని మందిరము ఎప్పుడు స్తుతి గానముల చేత నింపబడి ఉంటుంది. ఎక్కడ 2-3 కూడి నా నామమును ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటా. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నెమ్మది, ప్రశాంతత. జక్కయ్య ఇంటిలోనికి దేవుడు ప్రవేశించిన తర్వాత జక్కయ్య ఇంటికి ఏం కలిగింది? రక్షణ. పాపాత్మురాలైన స్త్రీ ఆయన పాదములు కడిగిన తర్వాత ఇల్లంతా ఏం కలిగింది? అత్తరు వాసనతో నిండిపోయింది. నీళ్లు కూడా సువాసనమయంగా మారాలంటే యేసు లేకపోయింటే ఆ ఇంటిలో సువాసన అయ్యేదా ఇల్లు? యేసు ప్రభు ఉన్నందుకే ఆ ఇంట్లో ఆ స్త్రీ ప్రవేశించి అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది. ఆ ఇల్లంతా ఏమిటితో నిండిపోయింది? అత్తరు వాసనతో నిండిపోయింది. నీళ్ళు కూడా సువాసనతో నిండాలంటే క్రీస్తు ఆ ఇంట్లో ఉండాలి. నీ ఇంట్లోనికి రక్షణ రావాలంటే ఆ ఇంట్లో దేవుడు ఉండాలి, ప్రార్థన ఉండాలి. నీ మనసులో ప్రార్థన, నీ ఇంటిలో ప్రార్థన. నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు ఆయనను ధ్యానించడం ఎన్నటికి కూడా మర్చిపోకూడదు అని చూస్తున్నాం. అందుకే నీ మందిరములోని మేలుల చేత తృప్తి పొందడము. 32వ కీర్తన 6వ వచనం. అందరూ ప్రార్థన చేయరు, ఎవరు చేస్తారంట చూడండి. నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహాగాధము. కావున కీర్తన 32:6. ఎవరు? భక్తి గల వారందరూ నిన్ను, భక్తి గల వారా భక్తి లేనోళ్ళ? భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేస్తారు. అవి వారి మీదకి ఏ ఆపద కూడా వారి మీదకి రాదు. భక్తిహీనులు ప్రార్థన చేయరు. ఎవరు ప్రార్థన చేస్తారంట? భక్తి గల వారు దేవుని గురించి ప్రార్థన చేస్తారు. మరి నీకు భక్తి ఉందా లేదా? భక్తి ఉన్నప్పుడు మనం ఎక్కడికి రావాలా? దేవుని మందిరంలోనికి రావాలి. మనలో భక్తి ఉన్నప్పుడు ఆరాధనను మనం మానకూడదు. మనలో భక్తి ఉన్నప్పుడు ప్రార్థన చేయడం మానకూడదు. చాలా మంది ఆదివారం చేస్తే మళ్ళీ ఆదివారం వరకు ప్రార్థన చేయరు. లేదంటే చాలా మంది ఎప్పుడు అవసరతలు ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు. ఎప్పుడు ప్రార్థన చేయాలంటే ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రతిరోజు ఎందుకు చేయాలంటే ప్రతి క్షణము, ప్రతి దినము, ప్రతి గంట, ప్రతి నిమిషము ఎవరిచ్చినది? గొప్పతనం ఇది దేవుడిచ్చినదే.
ఆయన ఆయుష్ని ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే మనం ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళమే కాదు. అనుక్షణము, అనుదినము, అను నిమిషము దేవుని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. భక్తిహీనులుగా మారకూడదు. మనం భక్తి గలవారుగా మనం కావాలి. భక్తిహీనులు ప్రార్థన మర్చిపోతారు, ప్రార్థనను అసహించుకుంటారు. అందుకే చాలా మంది ఏమంటారంట, మేము ఆయనను ప్రార్థన చేయటం వలన మాకేమి లాభము అంటారంట. చూడండి, యోబు గ్రంథము, మాకేం లాభము ప్రార్థన చేస్తే అని చెప్పుకుంటారు. యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనం, వారు నీ మార్గమును కూర్చున్న జ్ఞానము మాకు ఏమంటారంట, అయ్యా నీ జ్ఞానం మాకు అక్కర్లేదు. ఎవరితో చెప్తారంట, అయ్యా మమ్మల్ని విడిచి వెళ్ళిపో. ఆయన వెళ్ళిపోతే మళ్ళీ ఎవరిని ఆహ్వానించినట్ట? మన హృదయంలో ఉంటే దేవుడు ఉండాలా, లేకపోతే దెయ్యం ఉండాలా? దేవుని మనం వద్దనుకుంటున్నామంటే నువ్వు ఎవరిని ఆహ్వానిస్తున్నట్లా? అపవాదిని నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లే. ఇక్కడ కొంతమంది ఏమంటున్నారంట, నీవు మమ్మల్ని విడిచిపోమని. ఎవరితో? మనుషులతో కాదు, దేవునితోనే చెప్పుదురు. మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడు ఎవరు? చూడండి ఎంత పొగరో వీళ్ళకి. ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడు ఎవడు? ఎవరు ఈయన? ఈ మాట ఎవరంటారు? సర్వశక్తి గలవాడు ఎవడు అని. భక్తిహీనులా, భక్తి గలవారా? భక్తిహీనులు అంటారు. దేవుడు ఎవడు? దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు మాకేం చేసినాడు? ఎన్నో మేలులు పొందుతుంటారు ప్రపంచంలో. చాలా మంది, చాలా కుటుంబాలు మనుషులు చేసే మేలు ఎన్నో పొందుతుంటాం. దేవుడు చేసే మేలు ఏమి లేదా నీకు? నువ్వు బ్రతుకుతున్నావంటే నీ బ్రతుకే ఆయన ద్వారా, ఇంకా ఏం చేయాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు ఈ భూమి మీద బ్రతుకుతున్నావంటే దేవుని యొక్క ఆశీర్వాదమే. కానీ ఈరోజు ఆయన చేసిన మేలన్నీ పొందుకొని సర్వశక్తి గలవాడు ఎవడు? మేము ఆయనను సేవించుటకు సర్వశక్తి గలవాడు ఎవడు? మేము ఆయనను గురించి ప్రార్థన చేయట చేత ఏమని చెప్తున్నారు చాలా మంది? ప్రార్థన చేస్తే మాకేమి లాభం? మీకేమన్నా లాభమా ప్రార్థన చేస్తే? ప్రార్థన చేస్తే మాకు లాభము అన్నతో చేయొద్దండి. ఏం లాభం? ప్రార్థన చేస్తే ఎందుకు లాభం? ముందు చదువుతుంది. నీకు స్వస్థత కలిగిందంటే అది ఎవరి ద్వారా? ప్రార్థన ద్వారానే. అడుగు వాటన్నిటిని ఇచ్చేవాడు ఆయన. అందుకే ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే ఏముంటుంది తెలుసా? మనులు మాణిక్యములున్నా, మేడ మీదలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నా అది సున్నా, ఎన్ని ఉన్నా అది సున్నా. నీ హృదయంలో దేవుడు లేకపోతే, నీ కుటుంబంలో ప్రార్థన లేకపోతే, నీ జీవితంలో ప్రార్థన లేకపోతే నీకు ఎన్ని ఉన్నా అన్ని సున్నా. అందుకే సర్వశక్తి గలవాడు ఎవడు? మేము ఆయనను గురించి ప్రార్థన చేయట చేత మాకేమి లాభము కలుగునని వారు చెప్పుదురు. వారి క్షేమము వారి చేతిలో లేదు. ఎవరి క్షేమము? నీ క్షేమము నీ చేతిలో ఉందా? చెప్పండి. నీ క్షేమము జ్యోతిష్యుని చేతిలో ఉందా? నీ క్షేమము మాంత్రికుని చేతిలో ఉందా? నీ క్షేమము, నా క్షేమము ఎవరి చేతిలో ఉంది? సమస్త శరీరంలో ఆత్మలన్నీ కూడా ఎవరి వశములో ఉన్నాయి? దేవుని యొక్క స్వాధీనములో ఉన్నాయి. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిచ్చినప్పుడు ఈ భూమి మీద నిలబడేవాడు ఎవడు కూడా లేడు. ఆయన పిలిచినాడంటే మనం వెళ్ళిపోవాలనే. కనురెప్ప పాటున ఒక్క నిమిషంలోనే మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. మన్నైనది మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు. కాబట్టే నువ్వు క్షేమంగా ఉన్నావు, నేను క్షేమంగా ఉన్నా. కానీ భక్తిహీనులు ఏమంటారంట?
మేము ప్రార్థన చేయటం వలన మాకేమి లాభము అని చెప్తున్నారు. అయితే దేవుడు చెప్తున్నాడు, వారి క్షేమము వారి చేతిలో లేదు. భక్తిహీనుల యోచన నాకు దూరమగును గాక. నీలో కూడా ఏమైనా భక్తిహీనుల ఆలోచన ఉంటే అది ఈ రోజు నుంచి ఏం కావాలా? దూరం అయిపోవాలా. భక్తిహీనులు, భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేతులు. 118వ కీర్తన, కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 18వ అధ్యాయము 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి నేను ప్రార్థన చేసి. నిజంగా చెప్పండి, శ్రమ వచ్చిందంటే, కష్టం వచ్చిందంటే మన వాళ్ళు మనతో ఉంటారా చెప్పండి? ఆస్తి ఉంటే, బాగా సంపాదన ఉంటే అందరూ నీ వెంటనే ఉంటారు, బంధువులందరూ నీతోనే ఉంటారు. నీ ఆస్తి పోయింది, నీ పదవి పోయింది, నీ డబ్బు పోయింది, నువ్వు ఈ లోకంలో ఏమీ లేని దరిద్రుడుగా ఉంటే నీ దగ్గరికి ఎవరైనా వస్తారా? కానీ ఆయన ధనవంతుడుగా ఉన్నా కూడా మన కోసం ఆయన ఏమైనాడు? దరిద్రుడుగా అయినాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఈ లోకంలో ఒక సామెత ఉంది, ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు. ధనవంతుడుగా ఉంటేనే నీ బంధువులు నిన్ను ప్రేమిస్తారు, పేరు ప్రతిష్టలు ఉంటేనే నిన్ను ప్రేమిస్తారు. ఏమీ లేకపోయినా నిన్ను ప్రేమించినది ఎవరు? కేవలం ఆయన మాత్రమే. సర్వాధికారి అయిన దేవుడు. నువ్వు పాపములో ఉన్న, పనికి మాలవాడవైనా, దరిద్రుడవైనా, పేదవాడవైనా, నిరుపేదవైనా నిన్ను ప్రేమించి ఆదరించి దగ్గరకు తీసుకునేది ఎవరు అంటే ఆయన మాత్రమే. మనుషులందరూ నిన్ను దూరం చేసిన ఆయన మాత్రం ఎన్నడూ నిన్ను దూరం చేసే దేవుడు కాదు. నా శ్రమలలో నేను ఎవరికి మొరపెడితే? యెహోవాకి మొరపెడితే. శ్రమ వచ్చినప్పుడు యోబుకి కష్టం వచ్చింది, యోబు శ్రమల్లో పడిపోయినాడు. యోబు రాజుగా ఉండే ఆయన అన్ని పోగొట్టుకుని ఎక్కడ కూర్చున్నాడు? బూడిదలో కూర్చొని చిల్ల పెంకుతో తన శరీరాన్ని గోకుతూ ఉన్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులతో నిండిపోయింది. యోబు యొక్క పరిస్థితి దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎవరైనా దగ్గర పోయినారా? భార్య కూడా ఏం చేసింది? యోబుని అసహించుకునింది. కానీ యోబు మాత్రమే దేవుని వదిలిపెట్టలేదు, దేవుడు కూడా యోబుని వదిలిపెట్టలేదు. సాతానుకు పరీక్ష చేయమని చెప్పినాడు, కానీ ఒక మాట చెప్పినాడు, ఏమని? అతని శరీరమును ఏమైనా చేయి, కానీ అతని ఆత్మను ఏమీ చేయొద్దు. ఓపికతో సహనముతో ఉన్నాడు. ప్రతి క్షణము దేవుని విడవలేదు, ఆయనను దూషించలేదు. యోబుకి మరలా దేవుడు రెండంతల దీవెను అనుగ్రహించినాడు. ఈరోజు నీ శ్రమలలో కూడా అందరూ నిన్ను వెలివేసిన, అందరూ నిన్ను త్రోసివేసిన, ప్రార్థనే నీవు ఆయుధంగా పెట్టుకుంటే ఆయన నీ ఎంబడినే ఉంటాడు. ప్రార్థన, నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి. యోబు ఏమంటాడు? నా స్నేహితులు నన్ను గుర్తుపట్టలేదు, నా పనివానికి నేను ఏమైనాను అసహ్యమైతిని. ఆఖరికి పనివానికి కూడా అసహ్యమైపోయినాడు యోబు. కానీ దేవునికి ఎన్నడూ కూడా మనం అసహ్యం కాదు, ఎప్పుడు కూడా దగ్గరకు చేసేవాడు ఆయన. ఆయన ఆలకించి నా ప్రార్థన అంగీకరించును, నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో చొచ్చెను. ప్రార్థన ఎక్కడ పోయింది? దేవుని చెవిలోనికి పోయింది. ఈరోజు మన ప్రార్థన కూడా ఆయన చెవిలోకి పోవాలంటే మనం ఏం చేయాలంటే మన పాపములను అడ్డంగా ఉండకుండా తీసివేసుకోవాలి. 1 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం. ప్రభు కన్నులు ఎవరి మీద ఉంటాయంట? ప్రభు కన్నులు అందరి మీద ఉంటాయి, కానీ ప్రత్యేకంగా తన పిల్లల మీద ఉంటాయి. ఈ లోకంలో అందరి మీద అందరూ చూస్తుంటాం, కానీ తల్లిదండ్రులకు ఎప్పుడు చూపు మనస్సు ఎవరి మీద ఉంటది? ఎక్కడికైనా పిలుచుకొని పోయినారనుకో తల్లిదండ్రులు పిల్లల్ని, అనుక్షణం ఎవరు చూస్తుంటారు? ఆడళ్ళు ఎంత షాపింగ్ చేస్తున్నా మనసు ఏడుంటది? ఒకవేళ కొన్నిసార్లు ఆడవాళ్ళు మర్చిపోయినా తండ్రి ఎప్పుడు చూస్తుంటాడు. ఎవరి మనసు ఒకరి మనసు ఉంటది, కానీ దేవుని మనసు ఎప్పుడు ఎవరి మీద ఉంటది?
భర్త అప్పుడప్పుడు తిరుగుతుంటారు కదా, ఏమంత చూడకుండా ఏమో పిల్లోడు ఆడిపోతున్నా కూడా తెలియదా, అమ్మమ్మ నీ పిల్లోని పట్టుకోమా ఆడిపోతున్నా చూడు కొంచెం అంటారు. నువ్వైనా మర్చిపోతావేమో కానీ ఆయన మాత్రం ఎన్నడూ నిన్ను మర్చిపోడు, ఎన్నడూ నిన్ను త్రోసివేయడు, ఎన్నడూ నిన్ను దూరం పెట్టడు. ఆయన నా కుమారుడా నా దగ్గరికి రా అని పిలిచే దేవుడు ఆయన. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయవారికి విరోధంగా ఉన్నది. ప్రభు ముఖము ఎవరికి విరోధము? తన పని కోసము కీడు చేసే వారికి ఎప్పుడు కూడా దేవుని కన్నులు విరోధంగా ఉంటాయి, వారిని చూడవు. మీకా 7వ అధ్యాయము 7వ వచనం, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. ఆయన ప్రార్థనను ఆలకించే వాడై ఉన్నాడు. అయినను యెహోవా కొరకు నేను ఏం చేయాలా? ఎదురు చూడాలి. మనం కూడా ఆదివారం కోసం ఎదురు చూడాలి. నేను ఎప్పుడు దేవుని మందిరంలో ఉండాలి, ఎప్పుడు ఆదివారం వస్తుంది, ఎప్పుడు ఆయన శరీరములో ఆయన రక్తములో నేను పాలు పంచుకోవాలి అని మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూసేదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నా. ఎవరి కోసం మనం కనిపెట్టుకొని ఉంటాం? ఇష్టమైన వారి కోసమా, ఇష్టం లేని వారి కోసమా? మనకి ఇష్టమైన వారి కోసం కనిపెట్టుకొని ఉంటాం, ఎప్పుడు వస్తారు అని. మనకు బాగా నచ్చినారనుకో, మనకి ఇష్టమైన వాళ్ళు అనుకో, ఎప్పుడు వస్తావు? ఒక 3 రోజులకు వస్తా. ఈరోజే రాకూడదా, ఈరోజే వస్తా అంటే ఇప్పుడే రాకూడదా అంటాం. ఎందుకు? ప్రేమ ఉందా లేదానే? ఒక 3 రోజుల తర్వాత వస్తే లేట్ అవుతుంది అంటే ఈరోజే రాకూడదా, ఈరోజే వస్తా ఇప్పుడే రాకూడదా అంటాం. అదే ఇష్టం లేదనుకో, నేను రేపు వస్తున్నా అంటే ఏమంటావు? ఇవాళ వద్దులే, ఇంకొక వారానికి రా, లేకపోతే వచ్చే నెల వస్తే బాగుంటుందేమో, అటు వచ్చే నెల వస్తే బాగుంటుందేమో అనుకుంటాం. కానీ ఆయన ఏం చెప్తున్నా చూడండి, నేను నా దేవుని కొరకు నేను కనిపెట్టుకొని ఉండును, నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27, 28 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27, 28. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవిని ఆలకించును. మనం ఈరోజు ఏం నేర్చుకుంటాం? ప్రార్థన ఆలకించే దేవుడు అనే మాట మనం ఈరోజు చూస్తున్నాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును. ఆలకించిన తర్వాత నువ్వు ఏం చేయాలా? నువ్వు ఏదైతే అనుకున్నావో నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించాలి. చాలా మంది అవసరం ఉన్నప్పుడు దేవుని ప్రార్థన చేస్తారు, ప్రభువా నా జీవితంలో నువ్వు ఇది చేస్తే నేను నీ కృతజ్ఞత చెల్లిస్తా, ఫలాన్ని నేను ఇస్తా అని మొక్కుకొని ఉంటారు. మన పని అయిపోయిన తర్వాత చాలా మంది మరలా మొక్కుకునేది దేవునికి చెల్లించడము మర్చిపోతారు. కానీ ఇక్కడ భక్తులు ఏమని చెప్తున్నారు? ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించాలా. దేవా నువ్వు నాకు సహాయం చేస్తే నేను నీకు కృతజ్ఞత కానుక ఇస్తా, నేను ఈ పని చేయాలనుకున్నా అని నువ్వు మొక్కుకున్నావు. నీ పని అయిపోయిన తర్వాత దేవునికి ఏం చేయాలా? నువ్వు మొక్కుకునేది చెల్లించాలి. మరియు నీవు ఏదైనా కానీ ఆలోచన చేయగా ఎందుకు స్థిరపరచబడుతుంది అంటే నువ్వు ప్రార్థన ఆలకించే దేవుని మొరపెడుతున్నావు. నీ మనవిలు విన్న తర్వాత, నువ్వు అనుకునేది ఇచ్చిన తర్వాత నువ్వు కృతజ్ఞత చెల్లించడంలో ఏం చేయలేదు, మానలేదు. కనుక మరలా నువ్వు ఏదైనా ఆలోచన చేయగా అది నీకు ఏమవుతుంది? స్థిరపరచబడును. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. అంటే నువ్వు ఎక్కడికి పోయినా కూడా నీ వెంబడి ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ప్రకాశమానమైన దేవుడు ఆయన, నిరంతరము వెలుగై ఉన్న దేవుడు ఆయన. అందుకే ఆ వెలుగు ఎప్పుడు కూడా నీతో పాటు ఉంటుంది. చివరిగా ఒక మాట చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము
35 వచనం ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తాడు ఇక్కడ. ఆయన పెందలకడనే లేచి ఎప్పుడు లేచినాడు? పెందల ఆయన పెందలకడ లేచి. ఇంకనూ చాలా చీకటి ఉండగా ఎన్ని గంటలకు లేచినాడు? హిజ్కియా కూడా ఎప్పుడు లేచినాడు అని చెబుతాం మనం. పెందలకడ లేచి దేవుని మందిరంలోకి పోయినాడు, అధికారులను తీసుకొని పోయినాడు, ప్రార్థన చేసినాడు, తర్వాత బలులను అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పెందలకడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగా ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన అక్కడ నిద్రపోయిను. తెల్లారుజామున లేచి మళ్ళీ మనం ఏం చేస్తాం? వెంటనే మళ్ళా నిద్రపోతాం. ఆయన ఏం చేసినాడు? ప్రార్థన చేయటకు ఎక్కడ పోయినాడు? అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసెను. అంటే ప్రశాంతంగా ఉండే చోట ఆయన వెళ్ళి ప్రార్థన చేసినాడు. మనం కూడా ప్రశాంతమైన ప్రదేశంలో ఉండి దేవుని ప్రార్థన చేయాలి. ఉదయకాలంలో లేచి ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన జీవితానికి ప్రాముఖ్యమైనది కాబట్టి నిరంతరము ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత, ప్రార్థన యొక్క గొప్పతనాన్ని ఎవరు నేర్పినారు? ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్నారు. చూడండి, ఆయనకు కూడా అవసరమైంది ఇక్కడ. ఎందుకంటే ఆయన ఎక్కడ ఉన్నాడు? మానవుడిగా ఉన్నాడు కాబట్టి తండ్రిని, దేవుని ఈ విధంగా ఆరాధించాలని మనకు మాదిరిగా చూపిస్తున్నాడు. ఆయనను ఆరాధించేవాడు ఎట్లా ఆరాధించాలా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఆయన పెందలకడ లేచి ఇంకను చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎప్పుడు కూడా ఏం చేసేవాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా నిరంతరము ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మనం ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనను ఆలకించే దేవుడు. మన ప్రార్థనను ఎన్నడూ కూడా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నీవు ఆశీర్వదించబడినా ఇంకా ఆశీర్వదించబడకపోయినా నీ అవసరతలు ఏమై ఉన్నా, అవసరతలు తీరినా నిరంతరం ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుని ప్రార్థన చేయాలి. ప్రార్థనతోనే మన జీవితము ప్రారంభించాలి. ప్రార్థనతో మన జీవితము ముగించాలి. అప్పుడే దేవుడు ఇంకా మెండైన దీవెనలు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహిస్తాడని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.